పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డా ఆప్కు గట్టి షాక్ ఇచ్చారు. కేజ్రీవాల్ కు నమ్మిన బంటుగా ఉన్న రాఘవ్ చెడ్డా ఇటీవల ఏర్పడిన వివాదాలతో బీజేపీ గూటికి చేరారు. కేవలం రాఘవ్ చెడ్డా మాత్రమే కాదు, రాజ్యసభ ఆప్ ఎంపీలలో 2/3 వంతు బీజేపీలో చేరడం ఆప్ లో సంక్షోభానికి తెరతీసింది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆప్కు గట్టి షాక్ ఇచ్చారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ ఆప్ ఎంపీలో 2/3 వంతు ఎంపీలు బీజేపీలో చేరారు. ఇటీవల రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తొలగించడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఆప్ పార్టీకి రాఘవ్ చద్దాకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆప్ చద్దా మధ్య క్రమంగా వివాదం మొదలైంది. ఆపై చెద్దాపై ఆప్ నేతలు విమర్శలు చేసుకోవడంతో ఆప్ ను వీడటం గ్యారంటీ అనుకున్నారు చెద్దా. చివరకు అదే నిజమైంది. ఆప్ కు షాక్ ఇచ్చిన రాఘవ్ చద్దా కమలం గూటికి చేరారు. (2013) అన్నా హజారే ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉద్యమం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాఘవ్ చద్దాలను కలిపింది. అప్పటికే దేశంలో టాప్ చార్టెడ్ అకౌంటెంట్ గా పేరు తెచ్చుకున్న రాఘవ్ చద్దా పేరు జనాలకు మరింతగా చేరువైంది. కేజ్రీవాల్ తో చెద్దాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో చెద్దా ఒకరు. ఆప్ లో చేరిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఢిల్లీ జన్ లోక్పాల్ బిల్ ముసాయిదా బాధ్యతల్ని చెద్దాకు అప్పగించారు. బిల్లు రూపొందించిన రాహుల్ మెహ్రాకు చెద్దా సాయం చేశారు. 2013 ఆప్ మేనిఫెస్టో రూపకల్పనలో చెద్దా కీలకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్ టీంలో వాలంటీర్గా చేరిన చెద్దా తక్కువ సమయంలోనే కేజ్రీవాల్ కు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. రాఘవ్ చద్దా ఆప్ యూత్ వింగ్ మీడియా ప్రతినిధిగా కీలకంగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఎవరు నమ్మకస్తులో ఎవరిని నమ్మాలో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఎంత అనుచరుడైనా ప్రాణమిచ్చే సహచరుడైనా ఆవగించంత అనుమానంతో చూడాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటుంటారు. అది నిజమేనని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కు జరిగిన గుణపాఠం ఆధారంగా చెప్పొచ్చు. యువకుడు తెలివైన వాడిని రాఘవ్ చద్దాను రాజ్యసభకు పంపారు కేజ్రీవాల్. చిన్నవాడైనా పెద్దల సభలో ఆ బాధ్యతలను చద్దా భుజాలపై ఉంచారు. అయితే కేజ్రీవాల్ నమ్మకాన్ని వమ్ము చేయనట్లుగానే అనతి కాలంలోనే ఎదిగాడు చద్దా. వివిధ అంశాలపై విభిన్న కోణంలో ప్రసంగాలిస్తూ కామన్ మ్యాన్ సమస్యలను ప్రస్తావిస్తూ దేశం దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా రీఛార్జ్ పేరిట టెలికాం కంపెనీల మోసాన్ని ఎండగట్టిన తీరు యూత్ లో రాఘవ్ చద్దాకు మంచి ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. నెలకు 28 రోజులకే రీఛార్జ్ చేస్తూ ఏడాదికి 13 నెలలు రీఛార్జ్ చేసుకునేలా కస్టమర్ల మీద భారం మోపడంపై చద్దా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే విధంగా జీఎస్టీ, ట్యాక్స్ మొదలైన ఎన్నో అంశాలపై చద్దా తనదైన శైలిలో రాజ్యసభలో గళమెత్తారు. రాఘవ్ చద్దా సాధారణ ప్రజల గొంతుకుగా మారి పలు సమస్యలను లేవనెత్తడం వరకు ఓకే, కానీ పార్టీ లైన్ మరచిపోవడం, పార్టీపై వస్తున్న అలిగేషన్స్ గురించి మాట్లాడకపోవడం ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కు ఆగ్రహం తెప్పించింది. లిక్కర్ కేసుపై మాట్లాడకపోవడం, కేజ్రీవాల్ నిర్దోషి అని తెలిసినా సరిగ్గా స్పందించకపోవడం పార్టీ నాయకత్వం ఆగ్రహానికి కారణమైంది. ఆప్లో ఉంటూ బీజేపీకి కోవట్టుగా పనిచేస్తున్నారని, సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారనే విమర్శలు చెద్దాపై వచ్చాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు చెద్దాకు మధ్య దూరం కూడా పెరిగిపోయింది. ఆప్ అభివృద్ధిని కాదని సొంత ఎజెండాను అమలు చేస్తున్న చెద్దాను రాజ్యసభ బాధ్యతల నుంచి తప్పించారు కేజ్రీవాల్. దీంతో రాజ్యసభలో ఆప్ను బీజేపీలో విలీనం చేస్తున్నట్లు రాఘవ్ చద్దా ప్రకటించారు. పది మంది సభ్యులు ఉన్న ఆప్ నుంచి 7 మంది అంటే 2/3 సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు. అంటే పార్టీ విలీనమైనట్లే. ఆశ్చర్యకరంగా రాఘవ్ చద్దా స్థానంలో బాధ్యతలు తీసుకున్న అశోక్ మిట్టల్ ఆ లిస్టులో ఉండడం కేజ్రీవాల్ కు ఊహించని ఎదురుదెబ్బ. చెద్దా పోతేనేమి అలాంటి నేతను తయారు చేసుకుంటామని నియమించిన తన నమ్మిన బంటు మిట్టల్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద సంక్షోభం నెలకొంది. ఆప్ కు చెందిన కీలక నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆయన ఒక్కరే కాకుండా రాజ్యసభలోని ఆప్ సభ్యులలో 2/3 వంతు మంది మొత్తం 10 మందిలో 7 తమను తాము బీజేపీలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకునేందుకు రాఘవ్ చద్దా బృందం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీకి చెందిన 2/3 వంతు సభ్యులు మరో పార్టీలో విలీనమైతే వారి సభ్యత్వాలకు ఎలాంటి ముప్పు ఉండదు.
ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని 7 ఎంపీలు సంతకాలు చేసిన పత్రాలను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించారు. ఈ జాబితాలో రాఘవ్ చద్దా, సంజీవ్ పాఠక్, అశోక్ మిట్టల్తో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాన్హి ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రాఘవ్ చద్దాతోనే ఆప్కు విభేదాలు ఏర్పడక ఆయన ఇచ్చిన షాక్ కేజ్రీవాల్ కు దిమ్మ తిరిగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద సంక్షోభం నెలకొంది. ఆప్కు చెందిన కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో సహా రాజ్యసభలోని ఆప్ సభ్యులతో 2/3 వంతు మంది బీజేపీ గూటికి చేరడం కేజ్రీవాల్ తో పాటు ఆప్కు తీవ్ర నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.